ఓం శాంతి. ఈరోజు 12th of సెప్టెంబర్ 12వ తేదీ ఆదివారము. బాప్దాద యొక్క అవ్యక్త మహావాక్యాలను విందాము. ఈరోజు మురళి యొక్క ఒరిజినల్ డేట్ 19th March 1988. మార్చ్ 19వ తేదీ 88వ సంవత్సరంలో అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు విందాము. ఈరోజు అవ్యక్తవాణి యొక్క థీమ్ ఏంటంటే స్మృతిలో రమణీకతను తీసుకొచ్చేందుకు యుక్తులు. స్మృతిలో అంటే బాబా యొక్క యాద్, స్మృతిలో రమణీకతను తీసుకొచ్చేందుకు యుక్తులు. చాలాసార్లు బాబాని గుర్తు చేయాలంటే చేయలేకుండా పోతుంటాము, లేదు బోర్ అయిపోతాము, లేదు ఒక మొనాటనస్గా ఒకటేలాగా ఊరికే యోగం కామెంటరీని రిపీట్ చేయడము అది కాదు కదా. సో యోగంలో రమణీకత బాబా యొక్క స్మృతిలో ఎలా తీసుకొని రావాలి అని స్వయం పరమాత్ముడు తనని ఎట్లా గుర్తు చేయాలనేటువంటి యుక్తుల్ని వినిపిస్తున్నారు. ఈరోజు విధాత వరదాత అయిన బాప్దాదా తమ మాస్టర్ విధాత వరదాత పిల్లలను చూస్తున్నారు. ప్రతి పుత్రుడు విధాతగా కూడా అయ్యాడు, వరదాతగా కూడా అయ్యాడు. తోడు పిల్లల పదవి ఎంత మహోన్నతమైనదో, ఈ సంగమయుగ బ్రాహ్మణ జీవితానికి ఎంత మహత్వం ఉందో ఇది కూడా బాప్దాదా చూశారు. బ్రాహ్మణాత్మలైన మీరు విధాత వరదాతలతో పాటు విధి విధాతలు కూడా అయ్యారు. మీరు ఆచరించే ప్రతి విధి సత్యుగంలో ఎలా పరివర్తన అవుతుందో ముందే వినిపించాము. ఈ సమయంలోని ప్రతి కర్మ యొక్క విధి అంటే పద్ధతి భవిష్యత్తులో తప్పకుండా నడుస్తుంది. కానీ ద్వాపర యుగం తర్వాత కూడా భక్తి మార్గంలో ఈ సమయంలోని శ్రేష్ఠ కర్మల విధి భక్తి మార్గపు విధిగా అవుతుంది. కనుక ఈ సమయంలోని విధి పూజ్య రూపంలో కూడా జీవితాన్ని జీవించే శ్రేష్ఠ విధాన రూపంలో నడుస్తుంది. అంతేకాక పూజారి మార్గము అనగా భక్తి మార్గంలో కూడా మీ ప్రతి విధి అంటే నీతి మరియు రీతిగా నడుస్తూ ఉంటుంది. కనుక మీరు విధులను తయారు చేసేటువంటి వాళ్ళు ఎవరు? విధాతలు. మరి వరదానాలు ఇస్తున్నారు అని అన్నారు కాబట్టి వరదాతలు. అంతేకాక విధి విధాతలు కూడా అయ్యారు. మీ మూల సిద్ధాంతాలు సిద్ధిని ప్రాప్తి చేసుకునే సాధనాలుగా అవుతాయి. ఉదాహరణకు తండ్రి ఒక్కరే అనేది మూల సిద్ధాంతము. ధర్మాత్మలు మహాత్మలు అనేక మంది ఉన్నారు, కానీ పరమాత్మ ఒక్కరే. ఈ మూల సిద్ధాంతం ద్వారానే శ్రేష్ఠ ఆత్మలైన మీకు ఒకే తండ్రి ద్వారా ప్రాప్తించిన వారసత్వం అర్ధకల్పం వరకు సిద్ధి రూపంలో ప్రాప్తి అవుతుంది. ప్రాలబ్ధం లభించటం అనగా సిద్ధి స్వరూపులుగా అవ్వటము. ఎందుకంటే తండ్రి అయితే ఒక్కరే, మిగతా మహానాత్మలు లేక ధర్మాత్మలు తండ్రులు కాదు, సోదరులు అంటే భాయి ఉన్నారు. మహానాత్మలందరూ కూడా తండ్రి అయితే ఒక బాబా మాత్రమే. వారసత్వం తండ్రి ద్వారా లభిస్తుంది, సోదరుల ద్వారా లభించదు. కనుక ఈ మూల సిద్ధాంతం ద్వారా అరకల్పం మీకు సిద్ధి ప్రాప్తి అవుతుంది. అంతేకాక భక్తి మార్గంలో కూడా భగవంతుడు ఒక్కరే, గాడ్ ఈజ్ వన్ అను సిద్ధాంతమే సిద్ధిని పొందేందుకు ఆధారంగా అవుతుంది. భక్తికి ఆధారం కూడా ఒకే బాబా యొక్క శివలింగ రూపం ద్వారా ప్రారంభమవుతుంది. ద్వాపరయుగం మొదట్లో కూడా భక్తి ఎలా స్టార్ట్ అయింది? శివలింగ రూపంలోనే భక్తి మొదలుపెట్టాము. దీనినే అవ్యభిచారి భక్తి అని అంటారు. కనుక భక్తి మార్గంలో కూడా తండ్రి ఒక్కరే అనే ఈ ఒక్క సిద్ధాంతం ద్వారానే సిద్ధి ప్రాప్తి అవుతుంది. ఇదే విధంగా మీ మూల సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక్కొక్క సిద్ధాంతం ద్వారా సిద్ధి ప్రాప్తి అవుతూ ఉంటుంది. ఉదాహరణకు ఈ జీవితానికి మూల సిద్ధాంతము పవిత్రత.
ఈ పవిత్రత యొక్క సిద్ధాంతం ద్వారా ఆత్మలైన మీకు భవిష్యత్తులో సిద్ధి స్వరూప రూపంలో ప్రకాశ కిరీటం సదా ప్రాప్తి అవుతుంది. దీన్ని స్మృతి చిహ్న రూపంగా డబల్ కిరీటాన్ని చూపిస్తారు. భక్తిలో కూడా యథార్థంగా మరియు హృదయపూర్వకంగా భక్తి చేసేవారు పవిత్రతా సిద్ధాంతాన్ని మూల ఆధారంగా భావిస్తారు. భక్తిలో కూడా అంతేకాక పవిత్రత లేకుండా చేసే భక్తికి సిద్ధి ప్రాప్తించదని భావిస్తారు. ఎంత సమయం భక్తి చేస్తారో అంత సమయం భలే అల్పకాలం కొరకు పవిత్రతను పాటించిన పవిత్రతయే సిద్ధికి సాధనము అనే ఈ సిద్ధాంతాన్ని తప్పకుండా పాటిస్తారు. ఇదే విధంగా జ్ఞానంలోని మూల సిద్ధాంతాలు లేక ధారణకు మూలమైన సిద్ధాంతాల గురించి ప్రతి సిద్ధాంతము సిద్ధికి సాధనంగా ఎలా అవుతుంది అని బుద్ధి ద్వారా ఆలోచించండి. దీన్ని మననం చేసే పనిని బాప్దాదా ఇస్తున్నారు. ఎలాగైతే ఉదాహరణలు వినిపించామో అదే విధంగా ఆలోచించండి. మీరు విధి విధాతలుగా కూడా అవుతారు, సిద్ధిదాతలుగా కూడా అవుతారు. కనుక ఈరోజు వరకు ఏ భక్తులకు ఏ ఏ సిద్ధులు కావాలో వారు భిన్న భిన్న దేవతల ద్వారా భిన్న భిన్న సిద్ధులను ప్రాప్తి చేసుకునేందుకు ఆ దేవతలనే పూజిస్తారు. ఏ సిద్ధి కావాలో ఆ దేవతని పూజిస్తారు. సిద్ధిదాత అయిన బాబా ద్వారా మీరు కూడా సిద్ధిదాతలుగా అవుతున్నారు. ఇలా స్వయాన్ని భావిస్తున్నారు కదా. ఎవరికైతే స్వయానికి సర్వసిద్ధులు ప్రాప్తించాయో వారే ఇతరులకు కూడా సిద్ధులను ప్రాప్తి చేయించేందుకు నిమిత్తంగా అవ్వగలరు. సిద్ధి అనేది చెడుది కాదు. లౌకిక ప్రపంచంలో సిద్ధుల కోసం ఏదో చేస్తున్నారు అని అంటే ఒక నెగటివ్ మీనింగ్తో తీసుకుంటారు. కానీ సిద్ధి అంటే చెడుది కాదు. ఎందుకంటే మీరు రిద్ధి సిద్ధి అంటే ఏంటి తెలుగులో చెప్పాలంటే క్షుద్ర విద్య అని అంటారు కదా, దాన్ని రిద్ధి సిద్ధి అని అంటారు. సో సిద్ధి అని అంటే ఒక నెగటివ్ మీనింగ్, చెడుగా తీసుకోవడం జరుగుతుంది. కానీ బాబా ఏమంటున్నారంటే మీరు రిద్ధి సిద్ధి ఆ అర్థంతో కాదు చెప్తూ ఉండేది. రిద్ధి సిద్ధి జరిగినప్పుడు అంటే క్షుద్ర విద్యలు చేసినప్పుడు అది అల్పకాలానికి ప్రభావశాలిగా ఉంటుంది. కానీ మీది యథార్థమైన విధి ద్వారా కలిగే సిద్ధి. ఈశ్వరీయ విధి ద్వారా ప్రాప్తి అయ్యే సిద్ధి కూడా ఈశ్వరీయ సిద్ధిగా ఉంటుంది. ఎలాగైతే ఈశ్వరుడు అవినాశియో అలా ఈశ్వరీయ విధి మరియు సిద్ధి కూడా అవినాశి. రిద్ధి సిద్ధి చూపించేవారు స్వయం కూడా అల్పజ్ఞ ఆత్మలు. వారి సిద్ధి కూడా అల్పకాలానిదే. కానీ మీ సిద్ధి సిద్ధాంతాల విధి ద్వారా కలిగే సిద్ధి కనుక అరకల్పం స్వయం సిద్ధి స్వరూపులుగా అవుతారు. అంతేకాక మిగతా అరకల్పం మీ సిద్ధాంతాల ద్వారా భక్తాత్మలు యథాశక్తి తథా ఫలితాన్ని లేక సిద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే భక్తి యొక్క శక్తి కూడా సమయానుసారం తక్కువ అవుతూ ఉంటుంది. సతోప్రధాన భక్తి యొక్క శక్తి భక్తాత్మలకు నేటి భక్తుల కంటే ఎక్కువ సిద్ధిని అనుభవం చేయిస్తుంది. ఈ సమయంలో భక్తి తమో ప్రధానంగా అయినందున యథార్థమైన సిద్ధాంతాలు లేవు, సిద్ధి కూడా లేదు. కనుక మేమెవరము అనింత నశ ఉంటుందా? సదా ఈ శ్రేష్ఠ స్వమాన స్థితి అనే సీట్పై సెట్ అయి ఉంటారా? ఇది ఎంత ఉన్నతమైన సీటు! శ్రేష్ఠ స్వమానం అనేటువంటి సీటు ఎంత ఉన్నతమైన సీటు! ఏదైనా స్వమానము. 2 రోజుల క్రితం కూడా విన్నాం కదా, స్వమానం అనే సీటు పైన సెట్ అయ్యి మీరు ఏదైనా పవర్ఫుల్ స్టేజ్లో స్థితం అవ్వండి అని అవ్యక్తేశారాల్లో ఉంది కదా. సో ఇది ఎంత ఉన్నతమైన సీటు! ఈ స్థితి అనే సీటుపై సెట్ అయి ఉన్నప్పుడు మాటి మాటికి అప్సెట్ అవ్వరు. ఇది మీ పొజిషన్ కదా. సీట్ అనేటువంటిది మీ పొజిషన్. ఏ సీటు? స్వమానం అనే సీటు. విధి విధాత సిద్ధిదాత అనేది
ఎంత పెద్ద పొజిషన్, ఇది స్వమానము, ఇది పొజిషన్. ఏంటది? విధి విధాత సిద్ధిదాత టైటిల్స్ ఇస్తున్నారు బాబా. కనుక ఈ పొజిషన్లో స్థితమై ఉంటే మాయా అపోజిషన్ చెయ్యదు. అపోజిషన్ అంటే వ్యతిరేకించటము. మాయ వ్యతిరేకించదు. ఎప్పుడైతే మన పొజిషన్లో మనం స్థితం అవుతామో అప్పుడు సదా సురక్షితంగా ఉంటారు. అప్సెట్ అయ్యేందుకు కారణం ఏమంటే మీరు మీ శ్రేష్ట స్థితి అనే సీట్ నుండి సాధారణ స్థితిలోకి వచ్చేస్తారు. అప్పుడు స్మృతి చేయడము లేక సేవ చేయడం ఒక సాధారణ దినచర్యగా అయిపోతుంది. కానీ స్మృతిలో కూర్చున్నప్పుడు కూడా ఏదో ఒక శ్రేష్ట స్వమానం అనే సీట్పై కూర్చోండి. కేవలం మంచంపై నుండి లేచి కూర్చోవడము లేక రోజంతట్లో వెళ్ళి ఏదో ఒక స్మృతి చేసే స్థానంలో, యోగం చేసే గదిలో కానీ బాబా గదిలో కానీ కూర్చోవడం కాదు. యోగం చేయడం అంటే ఇది కాదు, ఎక్కడో ఒక చోట ఎలాగో ఒకలాగా మంచంపై నుంచి లేచి వెళ్ళిపోయి యోగంలో కూర్చున్నాం అలా కాదు. ఎలాగైతే శరీరానికి ఒక యోగ్యమైన స్థానాన్ని ఇస్తారో అలా మొదట బుద్ధికి స్థితి అనే స్థానం ఇవ్వండి. బుద్ధికి సరైన స్థానాన్ని ఇచ్చానా అని మొదట చెక్ చేసుకోండి. అప్పుడు ఈ సీట్ ద్వారా ఈశ్వరీయ నశ స్వతహాగానే వస్తుంది. ఈ రోజుల్లో కూడా కుర్చీ యొక్క నశ అని అంటారు కదా. మీకైతే శ్రేష్ట స్థితి అనే ఆసనం ఉంది. ఒకసారి మాస్టర్ బీజరూప స్థితి అనే ఆసనంపై లేక సీట్పై సెట్ అవ్వండి. ఒకసారి అవ్యక్త ఫరిస్తా అనే సీట్పై సెట్ అవ్వండి. ఒకసారి విశ్వ కళ్యాణకారి స్థితి అనే సీట్పై సెట్ అవ్వండి. ఇలా ప్రతిరోజు రకరకాల స్థితులు అనే ఆసనంపై లేక సీట్పై సెట్ అయ్యి కూర్చోండి. ఏమేం సీట్లు ఇచ్చారు బాబా? శ్రేష్ట స్థితి అనేది ఆసనము, స్వమానం యొక్క స్థితిలో కూర్చోవడం. శ్రేష్ట స్థితిలో ఏమేమి? మాస్టర్ బీజరూప స్థితి అనే సీటు, అవ్యక్త ఫరిస్తా అనే సీటు, విశ్వ కళ్యాణకారి స్థితి అనే సీటు, ఇవన్నీ సీట్లు. ఒకవేళ ఎవరికైనా సీట్ సెట్ అవ్వకపోతే ఏమవుతుంది? అప్పుడు చైర్ సరిగ్గా లేదనుకోండి, సెట్ అవ్వలేదనుకోండి, అప్పుడు కదులుతూ ఉంటారు కదా. ఒకసారి ఇలా ఒకసారి అలా కదులుతూ ఉంటారు. ఈ బుద్ధి కూడా సీటుపై సెట్ అవ్వనప్పుడే అలజడిలోకి వస్తుంది. మనము ఇలాంటి వారమని అందరికీ తెలుసు. ఒకవేళ ఇప్పుడు మీరు ఎవరు అని అడిగితే ఒక పెద్ద లిస్టు వెలువడుతుంది. కానీ ఏదైతే తెలుసుకున్నారో ప్రతి సమయము అది స్వయం నేనే అని అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. కేవలం అనుకోవడం కాదు, అది లోపల నుంచి స్వీకరించాలి. కేవలం తెలుసుకోవడం కాదు, అలా స్వయాన్ని స్వీకరించండి. ఎందుకంటే తెలుసుకోవడం ద్వారా అవును ఇది నేనే అనే సంతోషం ఉంటుంది. కానీ అంగీకరించటం ద్వారా, యాక్సెప్ట్ చేయడం ద్వారా శక్తి లభిస్తుంది. అంతేకాక అలా స్వీకరించి నడవటం ద్వారా నశ ఉంటుంది. ఏ పదవిలో ఉన్నవారైనా వారి సీట్లో సెట్ అయి ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది, కానీ శక్తి ఉండదు. కనుక ఏం చెప్పారు? సంతోషం ఎప్పుడు జస్ట్ తెలుసుకోవడం వల్ల సంతోషం అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే అంగీకరిస్తామో, దాన్ని స్వీకరిస్తామో అప్పుడు శక్తి లభిస్తుంది. సో సీట్లో సెట్ అయి ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది, కానీ శక్తి ఉండదు. కనుక మీరు ఫలానా అని తెలుసుకున్నారు, కానీ అంగీకరించి నడవండి. అంతేకాక నేను సీట్పై సెట్ అయి ఉన్నానా లేక సాధారణ స్థితిలో కిందకు వచ్చానా అని మాటిమాటికి స్వయాన్ని ప్రశ్నించుకోండి, చెక్ చేసుకోండి. ఎవరైతే ఇతరులకు సిద్ధిని ఇస్తారో వారు ప్రతి సంకల్పంలో, ప్రతి కర్మలో తప్పకుండా సిద్ధి స్వరూపులుగా ఉంటారు, దాతలుగా ఉంటారు. సిద్ధిదాతలుగా ఉన్నవారు ఎప్పుడు ఎంత పురుషార్థం చేస్తామో లేక శ్రమ చేస్తామో అంత సిద్ధి కనిపించటం లేదు, లేక ఎంత స్మృతి చేసే అభ్యాసం చేస్తామో అంత సిద్ధి అనుభవం అవ్వదు అని ఆలోచించజాలరు. అలా ఆలోచిస్తూ ఉంటే సీట్పై సెట్ అయ్యే విధి యథార్థంగా లేదు అని రుజువు అవుతుంది.
అర్థమవుతుందా? మురళి చాలా డీప్గా ఉంది. ఇంకొకసారి 2 సార్లు వింటే లోపల ప్రింట్ అవుతుంది. ఇది రమణీయమైన జ్ఞానము. రమణీకమైన అనుభవం స్వతహాగానే సుస్థిని తరిమేస్తుంది. చాలామంది మామూలుగా అయితే మాకు నిద్ర రాదు, కానీ యోగం చేసేప్పుడు తప్పకుండా నిద్ర వస్తుంది అని అంటారు కదా. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది అలసట విషయం కాదు, కానీ నిద్ర ఎందుకు వస్తుంది యోగంలో? అలసటతో వచ్చే నిద్ర కాదు. ఎందుకు? రమణీక పద్ధతితో లేక సహజ రూపంతో బుద్ధిని సీట్పై సెట్ చేయరు. కేవలం ఒకే రూపంలో కాక వెరైటీ రూపాలలో బుద్ధిని సెట్ చేయండి. ఒకే వస్తువును రకరకాల రూపాలలోకి పరివర్తన చేసి ఉపయోగిస్తే మనసుకు సంతోషం కలుగుతుంది. ఎంత బాగున్న వస్తువైనా ఒకవేళ ఒకే వస్తువును పదే పదే తింటూ చూస్తూ ఉంటే ఏమవుతుంది? అదేవిధంగా బీజ రూపంగా అవ్వండి, కానీ ఒకసారి లైట్ హౌస్ రూపంలో, ఒక్కసారి మైట్ హౌస్ రూపంలో, ఒకసారి కల్పవృక్షం పైన బీజం రూపంలో, ఒకసారి సృష్టి చక్రం టాప్ పైన కూర్చొని అందరికీ శక్తినివ్వండి. ఇప్పుడు మనం ఈ నెలలో పదే పదే బాబా బీజ రూప స్థితి, లైట్ హౌస్, మైట్ హౌస్ స్థితి, అవ్యక్త ఇషారాల్లో ఏవైతే చెప్తున్నారో అవన్నీ ఇంకా బాబా ఎండోర్స్ చేస్తున్నారు కదా. రకరకాల టైటిల్స్ మొన్నటి మురళిలో విన్నాం కదా మనము. కల్పవృక్షంలో బీజము శివబాబాతో పాటు మనం కూడా పైన ఎమర్జ్ కావాలి అనేటువంటిది అవ్యక్త ఇషారాలో వచ్చింది కదా. సో ఆ అభ్యాసం కూడా బాబా చెప్పారు. రకరకాల టైటిల్స్ ఏవైతే లభిస్తున్నాయో ఆ టైటిల్స్ను ప్రతిరోజు అనుభవం చేయండి. ఏమేం టైటిల్స్ లభిస్తాయి? ఒకసారి మస్తకమణిగా, ఒకసారి సింహాసనాధికారిగా అయి రకరకాల స్వరూపాలను అనుభవం చేయండి. వెరైటీగా అనుభవం చేస్తే రమణీకత వస్తుంది. బాప్దాదా ప్రతిరోజు మురళిలో రకరకాల టైటిల్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఆ సీట్పై సెట్ అవ్వండి మరియు మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. కానీ చెక్ చేసుకోవడం మర్చిపోతారని ముందు కూడా వినిపించాము. 6 గంటలు 8 గంటలు గడిచిపోయిన తర్వాత సగం రోజు గడిచిపోయిందని ఆలోచిస్తారు. కనుక ఉదాసీనంగా అవుతారు. సహజమైన అభ్యాసం ఉండాలి. అప్పుడే విధి విధాతలుగా లేక సిద్ధిదాతలుగా అయి విశ్వాత్మల కళ్యాణం చేయగలరు. అర్థమైందా? అచ్చా, ఈరోజు మధువనం వారిది. డబల్ విదేశీయులు తమ సమయంలో మధువన్ వాసులకు అవకాశాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే మధువన్ వాసులను చూసి సంతోషిస్తారు. మధువన్ వారు మహిమ చేయకండి, మహిమ చాలా విన్నాము అని అంటారు. మహిమ వింటున్నారు కనుకనే మహాన్గా అవుతున్నారు. ఎందుకంటే ఈ మహిమయే ఒక ఢాలుగా అవుతుంది. ఎలాగైతే యుద్ధంలో ఢాలు సురక్ష సాధనంగా ఉంటుందో అలా ఈ మహిమ కూడా మేమెంత మహాన్గా ఉన్నాము అనే స్మృతిని ఇప్పిస్తుంది. మధువనం అంటే కేవలం మధువనం కాదు, కానీ మధువన్ విశ్వం యొక్క స్టేజు. మధువనంలో ఉండటము అనగా విశ్వం అనే స్టేజ్పై ఉండటము. ఎవరైతే స్టేజ్పై ఉంటారో వారెంత అటెన్షన్తో ఉంటారో. సాధారణంగా వేరే ఏదైనా స్థానంలో ఉన్నప్పుడు ఇంత అటెన్షన్ ఉండదు, కానీ స్టేజ్ పైకి వచ్చినప్పుడు ప్రతి సమయము ప్రతి కర్మపై అంతే అటెన్షన్ ఉంటుంది. కనుక మధువన్ విశ్వానికి స్టేజ్ వంటిది. నలువైపులా ఉన్న వారి దృష్టి మధువనం పైనే ఉంటుంది. మామూలుగా కూడా అందరి అటెన్షన్ స్టేజ్ వైపు వెళ్తుంది కదా. మధువన్ వాసులు సదా విశ్వం అనే స్టేజ్పై స్థితమై ఉన్నారు. తోడు తోడు మధువనం ఒక విచిత్రమైన గుంబజ్, అంటే గుమ్మటం అంటారు కదా, అది గుంబజ్. అంటే గుమ్మటంలో బాబా అంటున్నారు గుంబజ్లో శబ్దం చేస్తే, ధ్వని చేస్తే మళ్ళీ అది మన వరకు చేరుకుంటుంది.
కానీ మధువనం ఎలాంటి విచిత్రమైన గుమ్మటం అంటే మధువనంలోని ఏ కొద్ది శబ్దమైనా విశ్వం వరకు చేరుకుంటుంది. ఇలాంటి పాతకాలం నాటి చాలా స్థానాలు ఈ రోజుల్లో కూడా గుర్తులుగా ఉన్నాయి. ఒకవేళ ఒక గోడను మనం చేత్తో తాకినా లేక శబ్దం చేసినా ఆ శబ్దము 10 గోడలలో ఎలా వస్తుందంటే ప్రతి గోడను ఎవరో కదిలిస్తున్నట్టు లేక శబ్దం చేస్తున్నట్టు వినిపిస్తుంది, ప్రతిధ్వనిస్తూ ఉంటుంది కదా. ఇవన్నీ మనం హెరిటేజ్ సైట్స్ అని ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి చూసి వస్తూ ఉంటాము. కనుక మధువన్ ఎలాంటి విచిత్రమైన గుమ్మటం అంటే మధువనంలోని ధ్వని శబ్దము కేవలం మధువన్ వరకే ఉండిపోదు, కానీ నలువైపులా వ్యాపిస్తుంది. ఆ శబ్దం మధువనంలో ఉండేవారికి కూడా తెలియకుండా వ్యాపిస్తుంది. ఇది విచిత్రమైన గుంబజ్ కదా, కనుక శబ్దం బయటకు చేరుకుంటుంది. కనుక ఇక్కడ చూసాము లేక ఇక్కడ మాట్లాడాము అని భావించకండి. ఆ శబ్దం విశ్వమంతటా గాలి వలె తీవ్రమైన వేగంతో చేరుకుంటుంది. ఎందుకంటే అందరి దృష్టిలో బుద్ధిలో సదా మధువన్ మరియు మధువనంలోని బాప్ దాదాయే ఉంటారు. అందరి దృష్టిలో మధువన్ బాబా ఉన్నప్పుడు మధువనం కూడా వస్తుంది కదా. మధువన్ బాబా ఉన్నప్పుడు మధువనం అయితే వస్తుంది కదా. అంతేకాక మధువనంలో కేవలం బాబా మాత్రమే లేరు, పిల్లలు కూడా ఉన్నారు. కనుక మధువన్ వాసులు స్వతహాగానే అందరి దృష్టిలోకి వచ్చేస్తారు. బ్రాహ్మణులందరికీ భలే ఎంత దూరంలో ఉండేవారికైనా ఏం గుర్తుంటుంది? మధుబన్ మరియు మధుబన్ బాబా గుర్తుంటారు. కనుక మధుబన్ వాసులకు ఎంత మహత్వం ఉంది, అర్థమైందా? అచ్చా, బాబా ఇప్పుడు యాద్ ప్యార్ ఇస్తున్నారు. నలువైపులా ఉన్న సేవ చేయాలనే ఉమంగ ఉత్సాహాలలో ఉండేవారందరికీ సదా ఒక్క బాబా స్నేహంలో ఇమిడి ఉండేవారు. సదా ప్రతి కర్మలో శ్రేష్ఠ విధి ద్వారా సిద్ధిని అనుభవం చేసేవారు. సదా స్వయాన్ని విశ్వ కళ్యాణకారిగా అనుభవం చేస్తూ ప్రతి సంకల్పం ద్వారా మాట ద్వారా శ్రేష్ఠ కళ్యాణ భావన మరియు శ్రేష్ఠ కామనల ద్వారా సేవలో బిజీగా ఉండేవారు. ఇలాంటి బాబా సమానంగా సదా అలసిపోని సేవాధారి పిల్లలకు బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. అలా తయారు చేసేటువంటి మధురాతి మధురమైన మాత్పిత బాప్ దాదాకు పిల్లలందరి ప్రియ స్మృతులు, నమస్తే మరియు గుడ్ మార్నింగ్. బాప్ దాదాతో వ్యక్తిగత కలయిక. మొదటి గ్రూపు, స్వయాన్ని కర్మయోగి శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? కర్మయోగి ఆత్మలు సదా కర్మల ప్రత్యక్ష ఫలాన్ని స్వతహాగానే అనుభవం చేస్తారు. ప్రత్యక్ష ఫలంగా సంతోషం అంటే ఖుషి మరియు శక్తి లభిస్తాయి. కనుక కర్మయోగి ఆత్మలంటే ప్రత్యక్ష ఫలమైన సంతోషము మరియు శక్తిని అనుభవం చేసేవారు. బాబా సదా పిల్లలకు ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేయిస్తారు. ఇప్పుడిప్పుడే కర్మ చేశారు, కర్మ చేస్తూ సంతోషము మరియు శక్తిని అనుభవం చేశారు. మురళిలో కూడా చెప్పారు కదా, సంతోషం ఎప్పుడు లభిస్తుంది, శక్తి ఎప్పుడు లభిస్తుంది అనేది. నేను ఇలాంటి కర్మయోగి ఆత్మను అనే స్మృతి ద్వారా ముందుకు వెళ్తూ ఉండండి. మరి రెండవ గ్రూపు, బేహద్ అంటే అనంతమైన సేవ చేయడం ద్వారా బేహద్ సంతోషం స్వతహాగానే అనుభవం అవుతుంది కదా. బేహద్ తండ్రి బేహద్ అధికారిగా చేస్తారు. బేహద్ సేవకు ఫలితంగా బేహద్ రాజ్య భాగ్యం స్వతహాగానే ప్రాప్తిస్తుంది. బేహద్ స్థితిలో స్థితమై సేవ చేసినప్పుడు ఏ ఆత్మలకైతే నిమిత్తంగా అవుతారో వారి ఆశీర్వాదాలు స్వతహాగానే ఆత్మలో శక్తిని మరియు సంతోషాన్ని అనుభవం చేస్తాయి. ఒకే స్థానంలో కూర్చొని ఉంటున్న బేహద్ సేవకు ఫలం లభిస్తోంది. ఈ బేహద్ నషా ద్వారా బేహద్ ఖాతాను జమ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. అచ్చా, ఈరోజు వరదానము, సెకండ్లో
దేహరూపీ వస్త్రం నుండి భిన్నంగా అయ్యి కర్మ భోగంపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే సర్వశక్తి సంపన్న భవ. సెకండ్లో దేహరూపీ వస్త్రం నుండి భిన్నంగా అయ్యి కర్మ భోగంపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే సర్వశక్తి సంపన్న భవ. కర్మ భోగం ఎక్కువగా ఉన్నప్పుడు కర్మేంద్రియాలు కర్మ భోగానికి వశమై తమ వైపు ఆకర్షించినప్పుడు, అనగా అంటే ఏంటి, నొప్పి బాధ చాలా ఎక్కువగా ఉన్న సమయంలో కర్మభోగాన్ని కర్మయోగంలోకి పరివర్తన చేసేవారు సాక్షిగా ఈ కర్మేంద్రియాల ద్వారా భోగింపచేసేవారే సర్వశక్తి సంపన్నమైన విజయి అష్టరత్నాలని పిలువబడతారు. దీని కొరకు దేహం అనే వస్త్రం నుండి భిన్నంగా అయ్యే చాలా కాలపు అభ్యాసం ఉండాలి. ఈ దేహం అనే వస్త్రం ప్రాపంచిక లేక మాయా ఆకర్షణలో టైట్గా అనగా లాగబడి ఉండరాదు. అప్పుడే సహజంగా వదిలిపోతుంది. ఈరోజు స్లోగన్: అందరి గౌరవాన్ని ప్రాప్తి చేసుకునేందుకు నిర్మాణ చిత్తులుగా అవ్వండి. నిర్మాణత నిర్మాణత అంటే ఒక రకంగా నిరహంకారత, మహానతకు గుర్తు. అందరి గౌరవాన్ని ప్రాప్తి చేసుకునేందుకు నిర్మాణ చిత్తులుగా అవ్వండి. నిర్మాణత అంటే నిరహంకారితనము, మహానతకు గుర్తు. అచ్చా, ఈరోజు अव्यक्त इशारा 12वां पॉइंट: बीज रूप स्थिति में रहने का अभ्यास तो करो, लेकिन कभी लाइट हाउस के रूप में, कभी माइट हाउस के रूप में, कभी वृक्ष के ऊपर बीज के रूप में, कभी सृष्टि चक्र के ऊपर टॉप पर खड़े होकर सभी को शक्ति दो. ఈరోజు మురళిలో ఏదైతే బాబా స్వమానాలు యోగం యొక్క విధానాలు చెప్పారో అదే ఈరోజు ఆ వ్యక్తి ఇషారాలో కూడా ఉంది. చూడండి, బాబా అంటున్నారు, బీజరూప స్థితిలో ఉండటం కోసం అభ్యాసం చేయాలి, కానీ ఒకే అభ్యాసంలో ఉండకూడదు. ఎలా రకరకాలు చెప్తున్నారు. అప్పుడప్పుడు లైట్ హౌస్ రూపంలో, అప్పుడప్పుడు మైట్ హౌస్ రూపంలో, అప్పుడప్పుడు వృక్షం పైన బీజం రూపంలో ఉంటూ, పైన బీజము మొన్న కూడా అన్నారు కదా తలకిందల వృక్షము అని చెప్పేసి, అలా పైన బీజం రూపంలో ఉండండి. అప్పుడప్పుడు సృష్టి చక్రం పైన టాప్ పైన నిలబడి అందరికీ శక్తిని ఇవ్వండి. కభీ మస్తక్ మణి బన్, కభీ తఖ్త్ నషీన్ బన్, భిన్న భిన్న స్వరూపం కా అనుభవ్ కరో. ఈరోజు మురళిలో నుంచి పాయింట్స్ ఇవన్నీ చూడండి ఎంత చక్కగా మ్యాచ్ అవుతున్నాయో. అప్పుడప్పుడు మస్తకమణిగా, అప్పుడప్పుడు సింహాసనాధికారులుగా, ఇలా భిన్న భిన్న స్వరూపాలను అనుభవం చేయండి. వెరైటీ కరో తో రమణీకత ఆయేగి, బోర్ నహీ హోంగే. ఇలా వెరైటీగా యోగం యొక్క పవర్ఫుల్ స్థితిని చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు బోర్ అనిపించదు. లేదు ఒకే విధంగా ఉన్నారు అని అంటే అప్పుడు బోర్ అనిపిస్తుంది, రమణీయంగా అనిపించదు. కాబట్టి ఈరోజు బాబా ఎన్నో యోగ స్థితులను చెప్తూ ఉన్నారు, స్వమానాలు ఇస్తున్నారు. ఆ అభ్యాసాలను ఈరోజు మనం చేస్తూ ఉందాము. అచ్చా, ఓం శాంతి.